శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. మనం గతంలో కార్తీక మాసం మొత్తం అన్ని రోజులు కూడా శివాభిషేకం, ఏకాదశి రుద్రం, మహాలింగార్చన, సహస్రలింగార్చన అనేవి చేసుకున్నాం శ్రీ మహాకామేశ్వరి పీఠం వారితో కలిసి. అలాగే నవరాత్రులు జరుపుకున్నాం, మహాలక్ష్మి వ్రతము జరుపుకున్నాం. ఇవన్నీ కూడా మహాకామేశ్వరి పీఠంతో కలిసి శ్రీవల్లభ స్పిరిచువల్ సంయుక్తంగా మనందరి కోసం, మన మిత్రుల కోసం, శ్రీవల్లభ స్పిరిచువల్ ఫాలో అవుతున్న వారి కోసం నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి, అంటే 2024 ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీన్ని ప్రారంభించడానికి కారణం ఏమిటి అన్నది ముందు మీకు వివరిస్తాను. మనం సంవత్సర ఫలితాలు చూసుకుంటున్నప్పుడు ప్రధానంగా దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు, శని, రాహు, కేతువుల ఆధారంగా చూస్తూ ఉంటాం. ఏ రాశి వారికి కూడా ఈ 4 గ్రహాలు ఏకకాలంలో అనుకూలంగా ఉండవు. ఏదో గ్రహం వ్యతిరేక ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే ఈ గ్రహాలు వాటి సంచార కాలంలో ఒక రాశిలో ఉన్న నక్షత్ర పాదాలలో సంచరిస్తూ ఉంటాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని లాభాలు వస్తాయి. లాభాలు వస్తే మంచిదే, ఇబ్బందులు తొలగించుకోవాలి కదా. అలాగే ఈ 4 గ్రహాలలో ఏ గ్రహాలు ఏ రాశి వారికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ వ్యతిరేక ఫలితాలు ఎలా ఉంటాయి, వాటిని తగ్గించుకోవడం ఎలా అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో కానీ, 15వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో కానీ 2 సార్లు, 1వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో ఒకరోజు, 15వ తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో ఒకరోజు, ఇలాగ 2 రోజులు నెలలో నవగ్రహ హోమము, నక్షత్ర హోమము కూడా శ్రీ మహాకామేశ్వరి పీఠంతో సంయుక్తంగా నిర్వహించబోతున్నాం. తద్వారా ఈ సంవత్సర కాలంలో ఈ గోచారంలో ఉన్న వ్యతిరేక ఫలితాలని దూరం చేసుకోవడానికి, అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక అంశం. రెండవది, దీనిలో ఈ సామూహిక కార్యక్రమంలో పాల్గొనేవారు వారి జాతకాన్ని పరిశీలించి వారికి అవసరమైన గ్రహశాంతి ఏమిటి అన్నది నిర్ణయించి దానికి తగిన పరిహారం కూడా ఈ హోమ కార్యక్రమాల్లో జరుగుతుంది. ఇది ఒక భాగం. రెండవ భాగం, చాలామంది మిత్రులు చాలా కాలంగా అడుగుతున్న ఒక అంశం, ఇంట్లో నిత్య పూజ చేసుకోలేకపోతున్నాం. కారణాలు అనేకం. మన ఆఫీసులు, మన హడావిడి, మన పరుగులు, వీటితోటి మనం విధి విధానపూర్వకంగా నిత్య పూజ చేసుకోలేకపోతున్నాం అనే ఒక సూచన, అనే ఒక ఆలోచన మాతో పంచుకున్నారు. అందువల్ల దానికి కూడా శ్రీ మహాకామేశ్వరి పీఠంతో సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఈ సంవత్సర కాలం 365 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి గోత్రనామాలతోటి శ్రీ మహాకామేశ్వరి పీఠ అధిష్టాన దేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరికి ప్రతిరోజు నిత్య పూజ జరుగుతుంది. ఇది ఒక అంశం. ఈ విధంగా సంవత్సరం మొత్తం మీద నెలకి 2 చొప్పున నవగ్రహ హోమాలు, 2 చొప్పున నక్షత్ర హోమాలు, అంటే సంవత్సరం మొత్తం మీద 24 నవగ్రహ హోమాలు, 24 నక్షత్ర హోమాలు, వాటికి తోడుగా 365 రోజులు ఈ ఉగాది నుంచి మరుసటి ఉగాది వరకు ప్రతిరోజు కూడా
లలితా పరమేశ్వరికి నిత్యార్చన జరుగుతాయి. వీటితో పాటుగా కొన్ని ప్రత్యేకమైన పండుగలు వస్తుంటాయి మనకి. కృష్ణాష్టమి అనండి, శ్రీరామనవమి అనండి, ఇలా రకరకాల పండుగలు ఉన్నాయి మనకి. అలాగే గురువులను అర్చించుకునే శంకర జయంతి, వ్యాస పూర్ణిమ ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మహాకామేశ్వరి పీఠంలో ఈ సందర్భాల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో, అన్ని పూజలలో మీ గోత్రనామాలతోటి అర్చన జరుగుతుంది, ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ సామూహిక కార్యక్రమంలో కార్తీక మాసంలో ప్రతిరోజు చేసే రుద్రాభిషేకాలు చేరవు. అదేవిధంగా సంవత్సరం మొత్తంలో ఉన్న ఆషాఢ, మాఘ, ఆశ్వేయుజ నవరాత్రులు దీనిలో చేరవు. శ్రీ మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం మనం చేసేది, అది కూడా ఇందులో చేరదు. ఈ కార్యక్రమంలో జరిగేది ఇందాక చెప్పినట్టుగా సంవత్సరం మొత్తం మీద 24 నవగ్రహ హోమాలు, 24 నక్షత్ర హోమాలు, ప్రతిరోజు లలితా పరమేశ్వరికి నిత్యార్చన, ప్రత్యేకమైన పండుగ సందర్భాల్లో జరిగే అర్చనా కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతోటి జరుగుతాయి. దీనికి చేయవలసింది ఏమిటి అంటే, ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు వారి పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా, పుట్టిన తేదీ, సమయం, వారు పుట్టిన ఊరు, వారి నక్షత్రం, వారి రాశి, లగ్నం, పూర్తి చిరునామా, పిన్ కోడు, ల్యాండ్ మార్క్తో సహా పూర్తి చిరునామా ఇవి మాకు పంపించాలి. ఇవి ఎందుకు అంటే, ఆయా వ్యక్తుల జాతకాలలో ఏ విధమైన గ్రహ దోషానికి ఏ విధమైన పరిహారం చేయాలి ఈ గోచార సందర్భంగా అన్నది నిర్ణయించుకోవడానికి ఈ వివరాలన్నీ అవసరమవుతాయి. పుట్టిన తేదీ, సమయం, ఊరు ఇలాంటివన్నీ అవసరమవుతాయి కనుక వాటిని పంపించాలి. ఈ కార్యక్రమ విధానాన్ని గురించి ముందుగా మీకు వివరిస్తాను. ఈ సంవత్సర కాలం జరిగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా విడివిడిగా మీ గోత్రనామాలు చెప్పడం ఉండదు. మరి ఎలా అంటే, శాస్త్రంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వార్షిక దీక్ష అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మొత్తంలో మేము ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇలా చేస్తామని ఒక సంకల్పం చేసి ఆ దీక్షను స్వీకరించడం. ఆ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరి గోత్రనామాలతో ఈ ఉగాది నుంచి వార్షిక దీక్షా స్వీకారం ఉంటుంది. వారికి ప్రతినిధిగా ఈ సంకల్ప సమయంలో ఒక ముడుపుని తయారు చేసి దాన్ని పీఠంలో ఉంచడం జరుగుతుంది. అది మీ ప్రతినిధి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ఒక 2 జాగ్రత్తలు మీరు కూడా పాటించాలి. ఒకటి ఏమిటంటే, మీకు సంబంధించి పురిటి మైల అనేది ఏమన్నా సంక్రమించినా, విధివశాత్తు సంక్రమించే మృతాశౌచం అంటే ఎవరైనా పోయినప్పుడు కలిగే మైల, ఇవైనా మాకు తెలియపరచాలి. ఆ మైల సమయంలో మీ పేరిట జరిగే కార్యక్రమాలను ఆపి ఆ మైల సమయం పూర్తయిన తరువాత తిరిగి మళ్ళా ప్రారంభించడానికి వీలవుతుంది, లేకపోతే దోషం అవుతుంది. కనుక ఈ జాగ్రత్త ఒకటి పాటించాలి. ఈ కార్యక్రమంలో జరిగే ఈ హోమాలు ఏ తేదీల్లో జరుగుతాయి, ఏ సమయానికి జరుగుతాయి అనేదాన్ని ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. ఈ సమాచారం అందుకుని మీకు వీలైతే మీ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా మీకు వీలైతే ఆ సమయానికి స్నానాదులు పూర్తి చేసుకుని శుచిగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే దీనికి చెల్లించవలసిన దక్షిణ ఎంత అంటే 3,650 రూపాయలు. 3,650 రూపాయలు లెక్కేసుకోండి. 365 రోజులు 3,650 రూపాయలు, రోజుకు 10 రూపాయలు. ఇలాంటి చిన్నగానే ఉంటుంది కానీ 3,650 అన్నది పెద్ద అంకే కనిపిస్తుంటుంది మీకు. ఈ గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి అంటే గోచార రీత్యా సంక్రమించే గ్రహ దోషాల వల్ల ఇబ్బందుల నుంచి బయటపడడానికి విడిగా గ్రహ జపాలు లేదా గ్రహ హోమాలు అనేవి జరిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దాని ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సామూహిక కార్యక్రమంలో సంవత్సరం పొడుగునా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ గ్రహ దోషాలని కొంతలో కొంత చాలా వరకు
తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపేనండి ఉగాది. మీరు ఇవాళ చెప్తే అలా ఏమీ పర్వాలేదు. ఈ ఉగాది నాడు శ్రీరామనవమి వరకు, అంటే ఈ చైత్ర నవరాత్రుల్లో సంకల్పం చేసి, వార్షిక సంకల్పం చేసి, ఈ వార్షిక దీక్ష అనేది నిర్విఘ్నంగా జరగడానికి ఈ 9 రోజులు కూడా మహాకామేశ్వరి పీఠ దేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరికి అర్చన జరుగుతుంది. ఆ దీక్ష జరుగుతుంది. 17వ తేదీ శ్రీరామనవమి, సకల శుభప్రదమైన శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. ఆ తరువాత నుంచి రెగ్యులర్గా ఇందాక చెప్పిన విధానంలో ఈ హోమాలు కానీ, పండుగలకి సంబంధించినవి కానీ క్రమంగా జరుగుతాయి. కనుక రేపే ఉగాది అని కంగారు పడాల్సిన పని లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు మాకు కుదరలేదండి, లేకపోతే మీ వీడియో ఆలస్యంగా చూసామండి, ఏమీ పర్వాలేదు. మీరు ఏ రోజు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఆ రోజు నుంచి సంవత్సర కాలం ఈ కార్యక్రమం మీ పేరు మీద జరుగుతుంది. ఒక సంవత్సర కాల దీక్ష ఇది. మరొక అంశం, ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పిన దక్షిణ ఏదుందో అది ఒక వ్యక్తికి మాత్రమే, కుటుంబం అంతటికి కాదు. ఎందుకు? కుటుంబంలో ఉన్నవారు అనేక రాశులకు చెందినవారు ఉంటారు, అనేక నక్షత్రాలకు చెందినవారు ఉంటారు. అందరికీ కలిపి ఒకే పరిహారం చేయడానికి వీలు కాదు. కాబట్టి ఎవరి దోషానికి తగిన పరిహారం వారికి జరగాలి. కాబట్టి ఎవరి సంకల్పం వారిదే. కాబట్టి ఇప్పుడు భార్య, భర్త, కూతురు, కొడుకు ఉన్నారనుకుందాం. నలుగురి పేరు మీద విడివిడిగా సంకల్పం చేసి దీక్ష తీయాల్సిందే. వారి వారికి ఉన్న గ్రహ దోషాన్ని బట్టి, నక్షత్ర దోషాన్ని బట్టి పరిహారం చేయాల్సిందే. కనుక ఈ దక్షిణ అన్నది ఒక్క వ్యక్తికి మాత్రమే. గమనించండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. దీనిలో ఆసక్తి ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దానికి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సెల్ నంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కొత్తగా వివరాలు ఏం లేవు, వివరాలన్నీ చెప్పాము. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే, ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి ఫోన్ చేసి మీ అనుమానాలను, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. స్వస్తి.